బాస్ తెలుగు సీజన్ 8ల ఫస్ట్ వీకెండ్ రానే వచ్చింది. ఇక హౌస్ లో ఉన్నోళ్ళల్లా ఎవరికి మార్కులు పడ్డాయి, ఎవరికి నాకు క్లాస్ వీకెండ్ తెలవాలంటే మాత్రం ఈ వీడియో పురాగా చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ల ఫస్ట్ వీకెండ్ కింగ్ నాగార్జున సార్ వచ్చిండు. ఇక అయిన ఎంట్రీ తోటి మొత్తం వాళ్ళు మొత్తం దాదారిలేంది. అంతకుముందు హౌస్ లో జరిగినటువంటి కొన్ని మధుర సంఘటనలను కూడా స్క్రీన్ మీద చూపించిండు. అందులో ముఖ్యంగా రెండు జంటలు లొల్లి పెట్టుకున్నట్టు చిత్రంగా అనిపించినాయి. మొదటి నుంచి బానే ఉన్నారు కానీ వాళ్ళ మధ్య ఎందుకు లొల్లులైనాయో ఎవరికి తెలియదు. అట్లనే అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చిండు నాగార్జునం సారు. ఇన్ని రోజులు గప్సు ఉన్నటువంటి బేబక్క మాత్రం ఎందుకు ఫైర్ అయింది, నిఖిల్ లీడర్షిప్ మీద నమ్మకం పోయిందని చెప్పి సోనియా చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి బేబక్క నిఖిల్ మీద పెద్ద రచన చేసింది. ఇంకా అంతనే కాదు, టీం నుంచి తాను వేరే టీంలకు పోవాలని అనుకుంటున్నానని చెప్పి ఇదే ముచ్చటను నిర్మోహమాటంగా బట్టబయలు చేసుకుంటా నాగార్జున సార్ కు చెప్పింది. ఇక అటు విష్ణుప్రియ మీద ఏదో కామెడీ చేయాలని చూసి సోనియాకు కోపం తెప్పించిందన్న ముచ్చట మనం చూసినాం. అయితే నిజానికి విష్ణుప్రియ పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు. కానీ నిఖిల్ విషయంలో ఆమెను అభిప్రాయం అడుగుడుతోని ఏదో రిపోర్టర్ లెక్క జోక్ అయ్యబోయి అది కాస్త విఘటించింది అన్నట్టు. మందు పని చేయలేదు, అది కాస్త సోనియా తరపు నుంచి రివర్స్ కొట్టేసరికి ఇక ఇద్దరికి ఏమైనా లింక్ ఉన్నదని ఇంటర్నల్ గా తెలిసి తెలవనట్టుగానే కూర్చోనట్టుగానే సోనియాని అడిగింది విష్ణుప్రియ. నిఖిల్ కు నీకున్న రిలేషన్ గురించి ఏమని చెప్తావని. ఇక ఈ ముచ్చటకు ఒక్కసారి కాంగు తిన్నటువంటి సోనియా ఇద్దరు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత తిట్టుకున్నారు. ఇక నాగార్జున రాగానే ఈ విషయాలన్నీ ఆయన ముందు ఒక్కొక్కటిగా చెప్పుకున్నారు షాడీలు. ఇక వాటి అన్నిటికీ సిక్కుముడులు ఈసారి బిగ్ బాస్ లో ఇప్పేసిళ్ళు. ఇక బిగ్ బాస్ లో ఎవరు ఉన్నారు అనేది క్లియర్ గా సోది సుత్తి లేకుండా చెప్పేసిండు కింగ్ నాగార్జున సారు. మరీ ముఖ్యంగా ఓం ఆదిత్య అసలు ఓం లా కనిపిస్తలేడని చెప్పి, యాక్టివ్ గా ఉంటలేడని చెప్పి జనంతా ఇండైరెక్ట్ గా సురకలు కూడా గట్టిగానే వేసిండు. శేఖర్ భాష ముచ్చటకొస్తే కూడా అదే అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వచ్చిండు. వీళ్ళు పత్యాపారాల్లో పకడ్బందీగా ప్లాన్ ఎత్తున్నారు కానీ అసలు ఆడాల్సిన గేమ్లలో మీ శాఖశక్యం గానీ తెలివితేటలు గానీ మీ సమయస్ఫూర్తి గానీ ఏం కనబడతలేదు. మీరందరూ శుద్ధ దండగన్నట్టుగానే తిట్టినట్టు తిట్టిండు. ఇక నిఖిల్ హౌస్ ను లీడ్ చేస్తున్న క్రమంలో ఆయన మీద హౌస్ నుంచి 4-5 కంప్లైంట్లు గట్టిగానే వచ్చినాయని చెప్పి షాక్ అయ్యిండు. ఇక మరీ ముఖ్యంగా బేబక్క కూడా నిఖిల్ టీం నుంచి బయటికి పోవాలని అనుకుంటున్నట్టు చెప్పుడుతోని ఆమెను కూడా ఆ టీం నుంచి రిలీజ్ చేసిండు. ఇక మణికంఠ ముచ్చటకొస్తే అయ్యా బాబు, నువ్వు ఈ వీక్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినావు. ఇక గేమ్ మీద ఫోకస్ చేయకపోతే ఆడియన్స్ ఒప్పుకోరు, నేను పంపించేస్తారు ఇంటికి అని జరంతా చిన్నగానే చెప్పకనే స్వీట్ వార్నింగ్ ఇచ్చిండు. ఇక విష్ణుప్రియ సోనియా వివాదం ఏదైతే ఉన్నదో రచ్చ రచ్చ అవుతున్నది. విష్ణుప్రియకే ఎక్కువ క్లాస్ వీకిండు నాగార్జున సారు. సోనియాకు కూడా కాస్త చెప్తారేమో అని అందరు అనుకున్నారు కానీ ఆమెను మాత్రం ఏమనలేదు. ఎందుకంటే మొదటి నుంచి హౌస్ లో ఫైర్ అవుతా వచ్చింది సోనియా. కానీ కనీసం ఆమెను హెచ్చరికం సుతం చేయలేదు. ఇంకా అంతనే కాదు, ఆమెను ఎలిమినేషన్స్ నుంచి ఫస్ట్ సేవ్ చేసిండు. ఇక ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మూతి వంకర్లు తిప్పుకుంటా నాగార్జున సార్ దగ్గర వాళ్ళ మొర నీనబట్టిళ్ళు. హౌస్మెంట్స్ కు స్వీట్స్ ఇచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిండు కింగ్. ఇక నామినేషన్స్ లో 6 ఉండుతోని అందులో ఫస్ట్ సోనియాను సేవ్ చేసిండు. ఇక నామినేషన్స్ లో మిగతా 5 ఎవరు బిగ్ బాస్ లాడి వెళ్ళబోతున్నారు, తర్వాత ఎపిసోడ్ లో చెప్పబోతున్నారు అనే సమాచారం ప్రకారం ఒక చిన్న ఇంటి ఇచ్చిండు. మొత్తానికైతే ఓవరాల్ గా తెలిసి గానీ తెలియక గానీ ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ తెలిసింది ఏంటంటే మొత్తానికైతే బేబక్క బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయిపోయింది. ఏదేమైనా కూడా బేబక్క మాత్రం ఒక మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నది. అంత మంచి ఆడే ఛాన్స్ వస్తే నీ టాలెంట్ ను ఎట్లా చూపించాలి, కానీ నువ్వు ఫెయిల్ అయిపోయినావు అని చెప్పి జనంతా గట్టిగానే ఎడ్డిగా పట్టిండ్రి ముచ్చటెరికైన వాళ్ళు. ఏం ఆటలో ఏం పాటలో ఒక్కడు కూడా తెలియనోని దిక్కు దివానా లేనోని తీసుకొచ్చి అందులో బిగ్ బాస్ హౌస్ లో పెట్టి మంది మీద రుద్దుడు ఇది ఎక్కడి పైచాచికమని చెప్పి ఆ ఛానల్ వాళ్ళనైతే అడ్డగోలుగా తిడుతున్నారు ఈ ముచ్చటెరికైన జనాలు.